గెలవని ఓడని ఫలితం ఎలా అయినా ఉండని పోటీలో మాత్రం ఉండాల్సింది. ఏకగ్రీవమైందా ఊరుకోను, పోటీలో ఉండండి, పోరాడండి. ఎక్కడైనా ఏకగ్రీవమైందా పోస్టులు ఊస్టైపోతాయి, జాగ్రత్త. ఇది నియోజకవర్గ ఇన్ఛార్జీలకు జగన్ ఇచ్చిన వార్నింగ్. ఈ రేంజ్లో అసలు వైసీపీ అధినేత హెచ్చరికలు ఎందుకు ఇచ్చినట్లు? అసలు కారణాలేంటి? ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? గెలవని ఓడని పోటీలో ఉండాల్సిందే. ఏకగ్రీవాలైతే ఊరుకునేది లేదు. ఏకగ్రీవమయ్యిందా పోస్టులు ఊస్టింగే. నియోజకవర్గం ఇన్ఛార్జీలకు జగన్ వార్నింగ్. జగన్ హెచ్చరికల వెనక అసలు కారణాలేంటి? ఇన్ఛార్జీలకు అసలు పరీక్ష ఇక అప్పుడేనా? ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎలక్షన్స్ లో సత్తా చాటాలని అటు అధికార కూటమి పార్టీలు, ఇటు ప్రతిపక్ష పార్టీ వైసీపీ వ్యూహరచన చేస్తున్నాయి. ఎలాగైనా సరే స్థానిక ఎన్నికల్లో పైచేయి సాధించాలని స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నాయి. స్థానిక ఎన్నికలను వైసీపీ మరింత సీరియస్ గా తీసుకుంది. గత ఎన్నికల్లో ఘోర పరాభవం తరువాత గ్రౌండ్ లెవెల్ క్యాడర్లో స్థైర్యం నింపాలన్నా, జోష్ తీసుకురావాలన్నా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సత్తా చాటాల్సిందే అని ఫిక్స్ అయింది. దీనికోసం పార్టీ నేతలు క్యాడర్ను సిద్ధం చేస్తున్నారు. అధినేత జగన్ రెడీగా ఉండడం కాదు, ఎక్కువ స్థానాలు గెలిచి తీరాల్సిందేనని టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు జగన్. ఎన్నికలైపోయి 2 ఏళ్లైనా కొందరు నేతలు నియోజకవర్గాలకు అందుబాటులో ఉండటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 175 నియోజకవర్గాల్లో 34 చోట్ల అసలు ఇన్ఛార్జీలు అందుబాటులో ఉండటం లేదని ఫైర్ అయ్యారు. వీళ్లంతా పద్ధతి మార్చుకోవాలని సూచించిన జగన్ స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ మీద పైచేయి సాధించాలని, ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేవారికి ఇన్ఛార్జీలు అన్ని రకాలుగా సపోర్ట్ అందించాలని, పోటీ చేయకుండా ఏకగ్రీవమైతే ఇన్ఛార్జి వైఫల్యంగానే పరిగణలోకి తీసుకుంటారని హెచ్చరించారు జగన్. ఏపీలో ఈసారి స్థానిక ఎన్నికలు హాట్ గా జరిగే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా గ్రామాల్లో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. స్థానిక సమరం మొదలైతే ఇవి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే స్థానిక ఎన్నికలు అంటే అధికార పార్టీకి ఫేవర్ గానే ఉంటాయి. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకే ఎక్కువ స్థానాలు దక్కుతాయి. ఏకగ్రీవాలు కూడా భారీగా కనిపిస్తుంటాయి. అయితే అలాంటి పరిస్థితి వస్తే కుదరదు అని తెగేసి చెబుతున్నారు జగన్. గెలిచినా ఓడినా పోటీ మాత్రం చేయాల్సిందేనని క్లియర్ కట్ గా ఇన్ఛార్జీలను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పుడు నేతలు బలంగా నిలిస్తే సాధారణ ఎన్నికల్లో నేతల కోసం క్యాడర్ బలంగా నిలుస్తుందని అంటున్నారు. జగన్ చేసిన సూచనలు, ఇచ్చిన వార్నింగ్లు ఇప్పుడు పార్టీలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఇకటు జూన్ 4 నుంచి 12 వరకు వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు జగన్ పిలుపునిచ్చారు. మండల కేంద్రాలతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టే నిరసన కార్యక్రమాలు, ర్యాలీల్లో ఇన్ఛార్జీలు పాల్గొనాలని జగన్ సూచించారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. గత ఎన్నికల్లో ఓటమి తరువాత చాలా ప్రాంతాల్లో ఇన్ఛార్జీలు సైలెంట్ మోడ్లో ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్లంతా యాక్టివ్ అవ్వాల్సిందే. మరి వాళ్ళవుతారా? అవ్వకపోతే జగన్ తీసుకునే చర్యలు ఎలా ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది.